అసలు ప్రపంచంలో బహుశः మొట్టమొదటి లీజ్ అగ్రిమెంట్ చేసుకున్న వారు ఎవరో తెలుసా అండి? ఆదివరాహస్వామి, వెంకటేశ్వర స్వామి. తర్వాతే లీజ్ అగ్రిమెంట్ వచ్చింది. అంటే యుగ ధర్మాన్ని ఆయన ఎంత పాటించాడో చూడండి. రాబోయే రోజులు ఎలా ఉంటాయో చెప్పారు. ఆ తర్వాతే బహుశः 100 ఏళ్ళు ఇక్కడ మేము ఏదో కొట్టు కట్టుకుంటాం, 200 ఏళ్ళు ఇక్కడ ఏదో మేము పెట్టుకుంటామని చెప్పి స్థలాలు లీజుకు పుచ్చుకుని అగ్రిమెంట్ రాసుకోవడం వచ్చింది. అలాంటి మొదటి లీజ్ అగ్రిమెంట్ రాసుకున్న వాళ్ళు ఆదివరాహస్వామి, వెంకటేశ్వర స్వామి. కాబట్టి అది ఆయనకి స్థిర నివాసం కాదు. మీకు నేను ఏదో ఒక రోజు ఉపన్యాసంలో చెప్తాను. ఓ రోజు లక్ష్మీదేవి అడిగింది, ఎందుకు వచ్చిందండి ఈ గొడవ? ఏదో 10 రోజులు నించుంటే కనపడతాడు ఒక్క పుణ్యాత్ముడు. వచ్చేవాడు ఎవడు? వచ్చిన వాళ్ళందరూ కోరికలతో వచ్చేవాళ్ళు, పాపాలు చేసి వచ్చేవాళ్ళే. ఇక్కడికి వచ్చి ఇలా 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 అనేవాళ్లే. కానీ బయటికి వెళ్ళాక చూడండి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయో. లోపలికి వచ్చే ముందు చూడండి, ముందు వృద్ధుడు వెళ్తున్నాడని కూడా చూడరు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు అంతే దాటి. పాపం ఎవరో వికలాంగుడు వెళ్తున్నాడని చూడరు, దాటుకుంటూ వెళ్ళిపోతారు.